రైతు మిత్రులకు నమస్కారం అండి. వెల్కమ్ టు ఈ రైతు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మిరప పంటలో వర్షాల కారణంగా మేజర్గా తెగుళ్ల సమస్యలు వస్తూ ఉంటాయి. తెగుళ్ల సమస్యలు అంటే మనకు ఆకుమొత్తం రాలిపోవడం, ఆకుమచ్చ రావడం, పండగ సమస్య అనేది రైతులను ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. మరి ఈ వర్షాలు అనేది పడుతున్నప్పుడు మనకు మేజర్గా భూమిలో తేమ శాతం ఎక్కువ ఉన్నప్పుడు, అదేవిధంగా ఈ గాలి వాతావరణం ఎక్కువ వీచినప్పుడు మనకు కొవెనెఫోర్ అనే శిలీంధ్రం అనేది వ్యాపిస్తుంది. ఇది మనకు రెండు విధాలుగా మొక్కల పైన వ్యాపించడం వల్ల ఉన్నటువంటి సమస్య అనేది ఎక్కువ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఒకటి మనం చూసినట్లయితే గాలిలో ఈ కొవెనెఫోర్ అనే శిలీంధ్రం కలిసిన తర్వాత మొక్కల పైన తాకిన వెంటనే మొక్క పై భాగం నుంచి కింది భాగం వైపు ఈ శిలీంధ్రం అనేది వ్యాపిస్తుంది. తద్వారా మనకు ఆకులు మొత్తం మచ్చలుగా ఏర్పడడం, పండాకులకి వచ్చి రాలిపోతూ ఉంటుంది. ఇక మరొకటి మనకు భూమిలో కూడా ఈ కొవెనెఫోర్ శిలీంధ్రం అనేది వ్యాపిస్తుంది. ఇది మొక్క యొక్క వేర్ల నుంచి కింది భాగం నుంచి పై భాగం వరకు ఈ కొవెనెఫోర్ అనే శిలీంధ్రం అనేది వ్యాపించి మనకు మేజర్గా ప్రధానంగా ఈ చలి వాతావరణం అప్పుడు, అంటే మనకు అధిక శాతం తేమ ఉన్నప్పుడు, అధిక శాతం ఉష్ణోగ్రత ఉన్నప్పుడు వ్యాపిస్తూ ఉంటుంది. చాలా వరకు రైతులను ఇబ్బంది పెడుతుంది. కాబట్టి మనం ఏ విధంగా నివారించుకోవాలి అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మార్కెట్లో చాలా రకాల మందులు ఉన్నప్పటికీ ఎలాంటి మందులు వాడుకోవాలి అనే దాని గురించే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోను పూర్తిగా చూడండి. అధిక శాతం వర్షాపాతం నమోదైనటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువ మనకు ఈ పండగ సమస్య, ఆకురాలపై సమస్య రైతులను ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. రైతులకు ఉపయోగపడే వీడియో చెప్పుకోవచ్చు. వీడియో చూసిన వారు కొత్తవారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. అదేవిధంగా ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మనకు యూట్యూబ్లో కొత్తగా ఈ కామెంట్ బాక్స్లో కింద హైప్ అని ఒకటి వస్తుంది. హైప్లో మనకు పాయింట్స్ అనేవి ఉంటాయండి. మీరు పాయింట్స్ కనుక ఇస్తే నా వీడియోని యూట్యూబ్ అనేది మరికొంతమంది రైతులకైతే రికమెండ్ అయితే చేస్తుంది. మరి ఇప్పుడు ప్రధానంగా మనకు ఈ అధిక శాతం వర్షపాతం నమోదైనప్పుడు మేజర్గా ఈ మిరప పంటలో మనకు ఆకురాలు పడిన కారణం వచ్చేసి కొవెనెఫోర్ అనే శిలీంధ్రం వల్ల వస్తుంది. కాబట్టి దీన్ని నివారించుకోవడానికి మీకు రెండు మందులు చెప్తాను. మేజర్గా మనకు ఒకటి చూసినట్లయితే ఫస్ట్ టాటా కంపెనీలో తాకత్ అండి. దీనిలో మనకు రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి. ఆ టెక్నికల్స్ ఏంటి, ఒక ఎకరానికి ఎంత మోతాలో వాడుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. దీంతోపాటు మరొకటి సెకండ్ది ఇండోఫిల్ కంపెనీలో మనకు అవతార్ అండి. ఈ అవతార్ కూడా ఒక మంచి మందు. దీనిలో కూడా మనకు రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి. దీన్ని కూడా ఒక ఎకరానికి ఎంత మోతాలో వాడుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. దీంతోపాటు మరి కొంతమంది రైతులకు ఈ ఆకు రాలిపోవడం, పండగ సమస్యతో పాటు కొంతమంది రైతులకు ఆకు యొక్క వెనుక భాగాన బూజు తెగులు కూడా వస్తుంది. కాబట్టి ఎలాంటి తెగుళ్ళ మందు వాడుకోవాలి అనే దాని గురించి చూసినట్లయితే మీకు మూడో మందు ఇది మనకు నాగార్జున కంపెనీలో ఇండెక్స్ అండి. ఈ ఇండెక్స్ కూడా ఒక మంచి మందు. దీన్ని మనం ఒక ఎకరానికి ఎంత మోతాలో వాడుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఇక మేజర్గా ప్రధానంగా చాలా వరకు రైతులకైతే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితిలో ఆకు మొత్తం పండాకులకు అయ్యి రాలిపోతూ ఉంటుంది. తద్వారా రైతుకు ఎక్కువ మొత్తంలో నష్టం కలిగే అవకాశం అయితే ఉంటుంది. మీకు మొదట చెప్పినటువంటి ఈ తాకత్ అనే మందు చూసినట్లయితే మనకు ఇందులో మనకు రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి. ఇది మనకు సిస్టమేటిక్ మరియు కాంటాక్ట్ ఫంగిసైడ్ గా పనిచేస్తూ ఉంటుంది. కేప్టిన్ అనేది 70% ఉంటుంది. అదేవిధంగా ఎగ్జాకనజోల్ టెక్నికల్ 5% డబ్ల్యూపీ రూపంలో ఉంటుంది. డబ్ల్యూపీ అంటే మనకు వెటబుల్ పౌడర్ రూపంలో ఉంటుంది. ఈ కాంటాక్ట్ మరియు సిస్టమేటిక్ ఫంగిసైడ్ గా పనిచేస్తుంది. కాబట్టి ప్రధానంగా మనకు ఉన్నటువంటి ఆకులపైన ఎక్కడైతే ఈ కొవెనెఫోర్ శిలీంధ్రం అనేది ఉంటుందో దానిపైన మందు పడ్డ వెంటనే మందు యొక్క ప్రభావం మొక్కలపైన చూపిస్తుంది. దాంతోపాటు మనకు సిస్టమేటిక్ అనే మందు కూడా ఉంది. కాబట్టి మొక్కల యొక్క ఆకులపైన మందు పడ్డ వెంటనే ఆకులతో పాటు మొక్క యొక్క కాండం నుంచి వేర్ల దాకా కూడా మనకు దీని యొక్క మందు యొక్క ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇది మనకి ఎక్కువ రోజులు కూడా మొక్కలపైన సిస్టమేటిక్ అనేది ఉంటుంది. కాబట్టి ప్రధానంగా మనకు ఉన్నటువంటి సమస్యలు అయితే నివారించుకోవచ్చు. మరి దీంతో పాటు మరొకటి ఏదైతే చూసామో మనకు ఈ అవతార్ కూడా ఒక మంచి టెక్నికల్ అండి. దీనిలో కూడా మనకు జీనిబుతో పాటు ఎగ్జాకనజోల్ టెక్నికల్ అయితే ఉంటుంది. జీనిబు మనకు 60% ఉంటుంది. అదేవిధంగా ఎగ్జాకనజోల్ టెక్నికల్ 4% ఉంటుంది. ఇది కూడా మనకు కాంటాక్ట్ మరియు సిస్టమేటిక్ ఫంగిసైడ్ గా పనిచేస్తూ ఉంటుంది. మనకు సిస్టమేటిక్ కాంటాక్ట్ అనేది ఒక మంచి కాంబినేషన్ అండి. ప్రతి ఒక్క రైతు కూడా ఎక్కువగా మనకు తెగుళ్ల మందులో ఈ రెండు కాంబినేషన్లు వస్తూ ఉంటాయి. అయితే మరి ఇప్పుడున్న వాతావరణ పరిస్థితిలో ఈ కొవెనెఫోర్ వల్ల వస్తున్నటువంటి ఈ ఆకుమచ్చ కావచ్చు, పండాకును కావచ్చు నివారించుకోవాలంటే ఇవి రెండు ఒక మంచి టెక్నికల్ చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా మీ ఏరియాకు ఇవి అందుబాటులో ఉంటే తీసుకోండి. ఒకవేళ ఈ టెక్నికల్ కూడా మీకు దొరికితే తీసుకోండి. ఎందుకంటే అన్ని చోట్ల అందరికీ అందుబాటులో ఉంటాయో లేదో. కాబట్టి ఈ లోపల ఉన్నటువంటి టెక్నికల్ చూసుకోండి. వేరే కంపెనీ అయినా పర్లేదు, వేరే కంపెనీ అయినా కూడా కొంచెం మంచి కంపెనీ తీసుకొని వాడుకుంటే మాత్రం ప్రధానమైన సమస్యను నివారించుకోవచ్చు. మరి ఒక ఎకరానికి ఎంత మోతాదులో వాడుకోవాలి అనేది చూసినట్లయితే ఈ అవతారం వచ్చేసి లీటర్ నీటికి
2 గ్రాములు లేదా 2.5 గ్రాములు వాడుకోవాలి. అదే విధంగా మీరు కనుక 15 లీటర్లు చూసినట్లయితే ఒక 30 గ్రాముల వరకు వాడుకోవాలి. ఆ విధంగా మీరు లెక్క కట్టుకోండి. లీటర్ నీటికి మాత్రం 2 గ్రాములు లేదా 2.5 గ్రాముల చొప్పున కలిపి వాడుకుంటే ఉన్నటువంటి ఈ ఆకురాలిపోవడం కానీ ఆకుమచ్చ కానీ పండగ సమస్యను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మరి దీని కాంబినేషన్ లో ఏమైనా వాడుకోవాలంటే మాత్రం దీనిలో మీరు ఎక్కువగా తెగుళ్ళ మందులు వాడేటప్పుడు యాంటీబయాటిక్ సమస్య మందులు వాడుతూ ఉంటాం. అయితే మరి ఇంతకు ముందు డోసులో యాంటీబయాటిక్ సమస్య మందులు వాడి ఉంటే మాత్రం ఇందులో వాడాల్సిన అవసరం లేదు. మాటి కూడా యాంటీబయాటిక్ సమస్య మందులు ఎక్కువ వాడకూడదు కాబట్టి ఒకవేళ వాడి ఉంటే అవసరం లేదు. ఇంతకు ముందు స్ప్రేలో మీరు యాంటీబయాటిక్ సమస్య మందు వాడకపోతే మాత్రం యాంటీబయాటిక్ సమస్య మందులు వాడుకోండి. లేదనుకుంటే మనకు ఈ ప్రధానంగా కొంతమంది రైతులు పురుగు సమస్య ఉండవచ్చు, లేకపోతే దోమ సమస్య ఉండవచ్చు. కాబట్టి ఆ సమస్యను తగ్గట్టు దీనిలో కాంబినేషన్ అయితే వాడుకునే ప్రయత్నం అయితే చేయండి. దీంతో పాటు మీకు ఈ తాకత్తు కూడా మనం ఏ విధంగా వాడుకోవాలి, ఒక ఎకరానికి ఎంత మొత్తంలో వాడుకోవాలి అనేది చూసినట్లయితే మనకు లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున వాడుకోవాలి. అంటే మీకు 15 లీటర్ల నీటికి అయితే 30 గ్రాముల మందు పోసుకొని వాడుకున్నట్లయితే మీ యొక్క పంపును బట్టి వాడేటువంటి వాటర్ను బట్టి దానిలో మాత్రం 2 గ్రాముల చొప్పున మీరు వాడుకోండి. రిజల్ట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రధానమైన సమస్యను మాత్రం సమర్థంతో నివారించుకోవచ్చు. దీన్ని కూడా మీరు కాంబినేషన్ వచ్చేసి మీ యొక్క సమస్యను తగ్గట్టు ఇంతకు ముందు డోసులో మీరు యాంటీబయాటిక్ సమస్య మందులు మార్కెట్లో ప్లాంటోమెసిన్, స్ట్రిప్లోసైకిల్, వాల్డమెసిన్, కాస్గామెసిన్ టెక్నికల్ అనేది మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ మందులను కనుక మీరు ఇంతకుముందు డోసులో వాడి ఉంటే మాత్రం ఇందులో వాడాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాడకపోతే మాత్రమే వాడుకోండి. లేకపోతే ఇతర ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మీరు కాంబినేషన్ లో వాడుకుంటే మాత్రం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మంచిగా రైతులకైతే ఎక్కువ ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. ఈ యొక్క మంచి టెక్నికల్ మనకు తాకత్ అనేది కెప్టెన్ ఎగ్జాకంజులు కాబట్టి ఎవరు రైతులు వాడుకున్నట్టే వాడుకోవచ్చు. రెండిట్లో మీకు ఏది అందుబాటులో ఉంటే తీసి వాడుకోవచ్చు. ఇకపోతే మరొకటి కొంతమంది రైతులకు వచ్చేసి ఈ బూజు కూడా వస్తా ఉంది. అదేవిధంగా ఆకుమచ్చ కావచ్చు, పండగ సమస్య వస్తా ఉంది. కాబట్టి దీనికి వచ్చేసి మనకు మార్కెట్ లో తక్కువ రేట్లో మనకు నాగార్జున కంపెనీలో ఇండెక్స్ అండి. దీనిలో టెక్నికల్ కనుక చూస్తే మనకు మైకోబుటానిల్ 10% WP రూపంలో ఉంటుంది. WP అంటే మనకు వెటబుల్ పౌడర్ రూపంలో ఉంటుంది. కాబట్టి ఇది కూడా మీకు ఒక మంచి మందు అండి. అయితే మరి దీన్ని వాడుకోవడం ఏ విధంగా అంటే మనకు ఎకరానికి వచ్చేసి అంటే 100 లీటర్ల నీటికి అయితేనేమో 100 గ్రాముల మందు వాడుకోవాలి. మీ యొక్క నీటిని బట్టి ఈ మందు యొక్క పనితనం అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వాటర్ కంటెంట్ బట్టి మందును పెంచుకునే ప్రయత్నం అనేది చేయండి. ఇండెక్స్ అనేది ఒక మంచి టెక్నికల్. ఇది మనకు వచ్చేసి మేజర్ గా బూజు తెగులు, ఆకుమచ్చ, పండగ సమస్య, అదేవిధంగా కాయమచ్చను కూడా నివారించుకోవచ్చు. కాబట్టి ఎవరికైనా వీటితో పాటు బూజు తెగులు సమస్య ఉంటే మాత్రం కంపల్సరీ ఈ మైకోబుటల్ టెక్నికల్ అనేది వేరే కంపెనీ అయినా పర్లేదు ఉంటే తీసుకోండి. ఎందుకంటే మనకు అన్ని టెక్నికల్స్ మందులు మీకు ఒరిజినల్ టెక్నికల్ మందులు అందుబాటులో ఉంటాయో లేదో కాబట్టి టెక్నికల్ చూసుకోండి. వేరే కంపెనీ అయినా పర్లేదు. ఇది ఒక మంచి టెక్నికల్. బూజు తెగులు, ఆకుమచ్చ, పండగ తెగులు నివారించుకోవడానికి ఒక మంచి మందు. కావాలంటే వాడుకునే ప్రయత్నం అయితే చేయండి. వీటితో పాటు కొంతమంది రైతులకు వచ్చేసి ఇంకేమైనా సమస్యలు ఉంటే కింద కామెంట్ రూపంలో అడగండి, రిప్లై ఇస్తాను. చాలా మంది రైతులు మన వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రమే చేయడం లేదు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. మరింత ఇతర సమాచారం కోసం మాత్రం తప్పకుండా కింద కామెంట్ లో అడగండి, రిప్లై ఇస్తాను. మనకు యూట్యూబ్ లో కొత్తగా ఒకటి కామెంట్ బాక్స్ లో హైప్ అని వచ్చింది. హైప్ లో కనుక మీరు పాయింట్స్ కనుక ఇస్తే మాత్రం వీడియో అనేది మరికొంతమంది రైతులకైతే రికమెండ్ అయితే అవుతుంది. తప్పకుండా ఎవరు కూడా మర్చిపోకండి. హై పాయింట్లు అయితే కంపల్సరీ ఇవ్వండి. అదే విధంగా మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం. అందరూ సెలవండి. ధన్యవాదాలు. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.